విశాఖపట్నంలోని సింహాచలంలో ఉన్న ఒక హోటల్ నుంచి శ్రీచరణ్ పరారయ్యాడని పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. గాయత్రి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు, చివరి ఫోన్ కాల్ రికార్డులను కేసు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారాయి. డెహ్రాడూన్ పోలీసులు అన్ని వాస్తవాలను, సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు. పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని వారు అంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మా అమ్మాయి రాధా గాయత్రి మరణం గురించి మీరందరూ చాలా శ్రమిస్తున్నారు, చాలా మద్దతు కూడా ఇస్తున్నారు మాకు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. మీడియా అడిగినప్పుడు మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు, హోటల్ ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరిలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరి పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మార్గద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, నా ఒక దేశ సైన్యాన్ని నేను సేవ చేశాను. ఇటువంటి నాకే, నా కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని